తెలంగాణలో గ్రూప్ 1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 562 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అర్ధరాత్రి టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మరో ఒక పోస్టును న్యాయ వివాదం నేపథ్యంలో విత్హెల్డ్లో పెట్టినట్లు పేర్కొన్నారు. గ్రూప్ 1లో టాప్ 10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీఓ పోస్టులు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. టాప్ 10 ర్యాంకులను వరుసగా లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీ కృష్ణసాయి సాధించారన్నారు. తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని ప్రకటించారు. హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేయడంతో టీజీపీఎస్సీ ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. తీర్పు వెలువడినప్పటి నుంచి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలోని బోర్డు సమావేశమై ఫలితాలు వెల్లడించాయని నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి తుది ఎంపిక జాబితాను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు వెల్లడైతే వారి నియామకాలు ఏ క్షణమైనా రద్దు చేయడంతో పాటు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. తుది ఎంపికలో మల్టీ జోన్ 1లో 258, మల్టీ జోన్ 2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో మొత్తం 900 మార్కులకు 550 మార్కులతో మల్టీ జోన్ 2 కేటగిరీలో హైదరాబాద్ ఏఎస్ రావు నగర్కు చెందిన లక్ష్మీదీపిక రాష్ట్ర టాపర్గా నిలిచారు. ఉస్మానియాలో వైద్య విద్య పూర్తి చేసిన ఆమె గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపించారు. తుది ఎంపికలో ఆమె ఆర్టీఓ పోస్టుకు ఎంపికయ్యారు. మల్టీ జోన్ 1 కేటగిరీలో టాపర్గా నిలిచిన హనుమకొండ జిల్లాకు చెందిన తేజస్విని రాత పరీక్షల్లో 532 మార్కులు సాధించారు. ప్రస్తుతం ఆమె మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తాజా తుది ఎంపికలో ఆమెకు ఆర్డీఓ పోస్టు లభించింది. నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో రాష్ట్ర స్థాయి 2వ ర్యాంకు సాధించి ఆర్డీఓ పోస్టు సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత గ్రూప్ 1 పోస్టుల నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి.